హాయ్ ఆల్. ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ముఖ్యంగా అడగాల్సిన క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతుంటే 3 క్వశ్చన్లు అడుగుతున్నాడు. అవేంటో చెప్తాను ఇప్పుడు. వాటికి ఎలా ఆన్సర్ చేయాలి వాటికి తగ్గట్టు అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం అడుగుతుందంటే వాట్ ఈజ్ ఎర్రర్ అని అడుగుతాడు. ఇది మస్ట్ అండ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్. వాట్ ఈజ్ అన్ ఎర్రర్? యాజ్ ఎ టెస్టర్ అయ్యి ఉండి నువ్వు ఎర్రర్ అంటే ఏంటో చెప్పలేకపోతే పరువు పోతుంది. వాట్ ఈజ్ అన్ ఎర్రర్ అంటే in development environmental, the developer could make mistake in code level. It is called as an error. అంటే ఒక డెవలపర్ కోడ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్నే ఎర్రర్ అని అంటారు. దాని తర్వాత డిఫెక్ట్ అంటే ఇన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ the tester can find the mismatch between expected and actual. It is called as an defect. అంటే డెవలపర్ కోడ్ రాస్తాడు కదా, కోడ్ రాసాక టెస్టరు దాన్ని ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసేదానికి రాకపోతే, యాక్చువల్ అనేది ఎక్స్పెక్ట్ కాకపోతే, అది సరిగ్గా లేకపోతే దాన్నే డిఫెక్ట్ అని అంటాడు. ఓకేనా? దాని తర్వాత బగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు డెవలపర్ కుడ్ యాక్సెప్ట్ ద డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ బగ్. అంటే డెవలపర్ టెస్టర్ చెప్తాడు ఇది నీ మిస్టేక్ ఉందిరా అంటే ఓకే అని ఒప్పుకున్నాడు అనుకో, దాన్నే డిఫెక్ట్ అని అంటారు. బగ్ అని అంటారు. ఓకేనా? దాని తర్వాత లాస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఒక కోడ్ రాసి ఒక అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేయకుండా డైరెక్ట్ మార్కెట్ ఫీల్డ్లో చేసినాక ద ఎండ్ యూజర్స్ అంటే కస్టమర్స్ విల్ ఫైండ్ ద ఎర్రర్స్. ఇట్ ఈస్ కాల్డ్ as ఫెయిల్యూర్. ఓకేనా? ఇవ్వండి ఫ్రీక్వెన్సీగా అడిగేది. ముఖ్యంగా మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి బ్రీఫ్గా. ఎర్రర్ అంటే ద డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ద డెవలపర్ కెన్ మేక్ ద కోడ్ లెవెల్ మిస్టేక్. ఇట్ ఈస్ కాల్డ్ as an ఎర్రర్. దాని తర్వాత డిఫెక్ట్ అంటే ఇప్పుడు ఇన్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ద టెస్టర్ కెన్ ఫైండ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్. ఓకే. థర్డ్ వన్ బగ్ ద డెవలపర్ కెన్ యాక్సెప్ట్ ద డిఫెక్ట్. ఇట్ ఈస్ కాల్డ్ as a బగ్. ఓకేనా? సెకండ్ వన్ మన తర్వాత ఫైనల్ వచ్చి ఫెయిల్యూర్ ద ఎండ్ యూజర్ ఫైండ్ ద errors. It is called as a failure. Okay na? Thank you. I hope if you like this video, please do subscribe our channel. Thank you.